100 మంది మనుషుల పనిని ఏఐ ఈజీగా చేసేస్తుంది అనేసి మనుషుల్ని తీసిపడేసినటువంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలకి, బడా బడా కార్పొరేట్ కంపెనీలకి ఇప్పుడు రివర్స్ అయింది. ఈ మనుషులకి పెట్టే డబ్బుల కంటే ఏఐకి పెట్టే ఖర్చు దానికి 4 గింతలవుతోంది అని తేలింది. దీంతో మైక్రోసాఫ్టే లైసెన్సులు ఎవరికైతే తన సిబ్బందికి ఇచ్చినటువంటి ఏఐ టూల్స్‌ని ఆపేసింది. ఈ ఏఐ టూల్స్ వినియోగానికి అయ్యే ఖర్చు సంప్రదాయ సాఫ్ట్‌వేర్ వినియోగ ఖర్చులలాగా స్థిరంగా ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్ వాడాలంటే ఏడాదికి ఎంత అనే పద్ధతిలో చెల్లిస్తాం. అట్లాగే అడోబ్ ఫోటోషాప్ వంటి టూల్స్ వాడాలన్నా అంతే. కాకపోతే ఏఐ వాడకం అట్లా ఉండదు. వ్యక్తిగత స్థాయిలో ప్రస్తుతం చాట్ జీపీటీ, జెమినీ వంటి వాటికి సబ్స్క్రిప్షన్ ఆధారిత వినియోగం ఉన్న వాటికి చాలా పరిమితులు ఉంటాయి. కంపెనీల స్థాయిలో అట్లా పరిమితులు ఉంటే కుదరదు. అక్కడ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, క్లాడ్ కోడ్ వంటి ప్రత్యేక డెవలపర్ టూల్స్ని ఎట్లాంటి పరిమితులు లేకుండా వాడతాయి. టోకెన్ ఆధారిత ధరల ప్రకారం ఎంత వాడితే అంత మొత్తానికి చెల్లింపులు చేస్తాయి. టోకెన్ అంటే ఏంటంటే ఏఐ మోడల్స్ మనలాగా భాషను పదాల రూపంలో అర్థం చేసుకోలేవు. మనం ఇచ్చిన ఇన్పుట్ను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టుకుని అర్థం చేసుకుని సమాధానం ఇస్తాయి. అలా విడగొట్టిన ప్రతి ముక్కని ఒక టోకెన్గా పరిగణిస్తారు. ఒక ఉద్యోగి ఏఐ టూల్ని వాడి ఒక పెద్ద కోడింగ్ ప్రాజెక్ట్లో బగ్స్ని గుర్తించాలని అడిగితే అది బ్యాక్గ్రౌండ్లో వందలాది పనులు చేస్తుంది. కోడ్ని చదవడం, రన్ చేయడం, టెస్ట్ చేయడం, తప్పులు వస్తే సరి చేయడం, ఇలా విస్తృతంగా పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో అది లక్షలాది లైన్ల కోడ్ను ఏ మోడల్కి పదే పదే ఇన్పుట్గా పంపుతుంది. దీని మూలంగా 2 గంటల్లో పని పూర్తయినట్టు అనిపించవచ్చు, కానీ వాడిన టోకెన్ ఆధారంగా ఆ 2 గంటలకే $1,000 బిల్లు వస్తుంది. నిన్న ఉబెర్, మైక్రోసాఫ్ట్ సంస్థలకి ఇదే జరిగింది. ఉబెర్ వాళ్ళు కూడా ఏడాది ఖర్చుని 4 నెలల్లోనే పెట్టాల్సి వచ్చింది మేము ఏఐ టూల్స్కి అని చెప్పుకొచ్చారన్నమాట. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది.